ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు గురువు యొక్క కంజంక్షను మిథున రాశిలో కావటం వల్ల గోచారీత్యా కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రుడు గురువు యొక్క కలయిక జరుగుతుంది. అంటే ద్వాదశంలో 2 గ్రహాల యొక్క కలయిక కంజంక్షన్ కావటం వల్ల ఎలా ఉంటుంది? 12వ స్థానంలో శుక్రుడు యొక్క శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే వృత్తిరీత్యా ఇబ్బందులు పడకుండా సహనంగా ప్రవర్తనని చేయాలి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత సహనంగా ఉండటం, ఏ ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడేయగలిగే శక్తి, అన్నీ పాజిటివ్ అవుతుందని అనుకోకూడదు. మీ రహస్యాలన్నీ కూడా అందరితో కూడా చెప్పకూడదు. అంటే ఈ 26 రోజుల పాటు మీ రహస్యాలన్నీ కూడా ఎవరికీ చెప్పకుండా కొన్ని భద్రంగా ఉంచటం, ఏది కూడా భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం అనేది చాలా అవసరం. భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా కూడా సర్దుకుపోయే వాతావరణం అనేది మనం కల్పించుకోవాలి. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మ్యూచువల్ అండర్స్టాండింగు, ఖచ్చితంగా బాండింగ్ అనేది ఉండాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన నెససరీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. అలానే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహ సంబంధాలకు వెళ్ళే వ్యక్తులు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. ఆ సంబంధంలో ఎలాంటి వ్యక్తులు, అబ్బాయి ఎలాంటి వాడు, అమ్మాయి ఎలాంటిది, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏంటి, వాళ్ళ నిజాలు చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా, ఎలాంటి క్యారెక్టర్ గలవాళ్ళు, అన్ని విషయాలు కూడా సక్రమంగా మనం ఆలోచన చేయాలి. అంటే ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు ఎప్పుడు కూడా మ్యారిటల్ స్టేటస్ విషయంలో ఒక రోజుతో పోయే సమస్య కాదు ఇది. మనం లైఫ్ లాంగు భార్యాభర్త ఇద్దరూ కూడా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇద్దరి మధ్యలో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవగాహన లేకుండా మనం ఎప్పుడు వెళ్ళకూడదు.
ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అలానే చోరం అంటే దొంగల భయం ఉండటం ఒకటి, అగ్ని భయం ఒకటి. అంటే అగ్ని సంబంధించిన అంటే ఏదైతే ఫైర్ సంబంధించిన విషయాల్లో కానీ, నీటి మీద కానీ, నదుల్లో కానీ స్నానం చేసేటప్పుడు కానీ, సముద్రాల్లో స్నానం చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త ఉండాలి. అలానే ఉద్యోగస్తులకి స్థానచలనం జరగటము, అలానే స్థానచలనంతో పాటు ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు, విఘ్నాలు, అలా ప్రయాణం చేయలేకపోవటం, ప్రయాణం చేస్తున్నాం అనుకున్నా కూడా ప్రయాణం చేయలేకపోవటం, కుటుంబంలో రోగాలు, అలానే కుటుంబంలో రోగాలతో పాటు ప్రయాణాల్లో వాహనాల రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉన్నాయి. అంటే జర్నీ చేసేటప్పుడు ఇబ్బందులు కలగటం, అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా జర్నీలో కూడా రకరకాల వ్యక్తులు మనం కిందకి దిగుతాం, ఏదో హోటల్కి దిగుతాము, లేకపోతే వాష్రూమ్ అనుకోవచ్చు, లేకపోతే టీ తాగటానికి, కాఫీ తాగటానికి ఎక్కడో ఒక దిగుతాం. దిగిన తర్వాత ఎవరో కొంతమంది వ్యక్తులు కల్పించుకొని మీతోటి ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి. అనవసరమైన విషయాలకు రాద్ధాంతం చేసుకోకుండా ఈ 26 రోజుల పాటు వాళ్ళు చెప్పింది రైటే అనే లౌకిక భావంతో వెళ్ళండి. ఓకే, మీరు చెప్పేది రైట్, ఎస్ కరెక్ట్ అనే పాయింట్లోనే మీరు వెళ్ళటం అనేది చాలా మంచిది. దానితో పాటు కొంత భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు? సంతానపరంగా ఇబ్బందులు కలుగుతాయి. గురువు వల్ల కూడా, గురువు వల్ల సంతానపరంగా ఇబ్బందులు, సెమిననాలిసిస్ అనేది కరెక్ట్గా లేకపోవటం, టెస్టోస్టిరాన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కొంత ప్రాబ్లం రావటం, అలానే ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ కాకపోవటం, ప్రొజెన్సీ అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, సంతానపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే 12th ప్లేస్లో గురువు ఉన్నాడు కాబట్టి సంతానపరంగా ఇబ్బందులు, సంతానం కలిగిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటివి యొక్క ఆలోచనలు అనేవి పేరెంట్స్ చేస్తుంటారు సహజంగా. అంటే మనం ఎక్కువ కాలం ఉండం, వాళ్ళని ఖచ్చితంగా ఒక లీడ్ చేయాలి, వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చి మనం ముందుకు వెళ్ళాలని కొన్ని అనుకుంటుంటారు. వాటిలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టద్దండి. ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించడం చాలా మంచిది. విద్యార్థులు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా చదువుకు డిస్టర్బెన్స్ కాకుండా చదువును కాన్సన్ట్రేషన్ చేసి వేరేవి ఉంటాయి, రకరకాల వ్యాపకాలు ఉంటాయి, రకరకాల క్రీడలు ఉంటాయి, అలాంటి వాటిల్లో ముందుకు వెళ్లకుండా ఈ 26 రోజుల పాటు ఏదైనా సరే ఎగ్జామ్స్ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, 10th క్లాస్ సంబంధించిన ఐఐటి, జేఈ కానీ, అలానే నీట్ ఎగ్జామ్స్ కానీ, రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. ఆ ఎగ్జామ్స్లో కొద్దిగా మనం అజాగ్రత్త అనేది పనకూడదు. అంటే చదువే మనం కొనసాగించాలి, అలానే ఎడ్యుకేషన్ పరంగానే ముందుకు వెళ్ళాలి. ఈ 26 డేస్ కూడా ఖచ్చితంగా మీరు పాటించి ముందుకెళ్ళాలి. అలానే డబ్బులు కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అలా అని నేను చెప్పా, గురువుగారు నాయకంటి గారు చెప్పారని భార్యకో పిల్లలకో ఇవ్వటం కాదు. వాళ్ళకి ఇవ్వండి, మీ అన్నదమ్ములకు కానీ ఇవ్వండి. అవుటర్స్ ఎవరైతే ఉంటారో అన్నౌన్ పర్సన్స్ ఉంటారు, ఆ అన్నౌన్ పర్సన్స్కి మటుకు డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి. చాలా ఈ విషయాలన్నీ కూడా గ్రహించాలి. తర్వాత నేను రెమెడీస్ అనేవి చెప్తాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి. ఆ రెమెడీస్ పాటించి ముందుకెళ్తే లైఫ్లో మీరు సక్సెస్. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులోకి నిజంగా ఏం చేయాలి,
అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే, గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే, వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే, శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది, ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా, వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.